మొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి కాన్వాయ్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కత్తులతో, రాడ్లతో, కట్టెలతో, రాళ్లతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒక పార్లమెంటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుడు తనను గెలిపించిన ప్రజలకు కష్టాలు, సుఖాలు, ఆపదలో అండగా ఉండని చెప్పి తనకొచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలన్న ఉద్దేశంతో తన పార్లమెంటు నిధుల ద్వారా కేటాయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్తున్న సందర్భంలో దాడి చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా భరోసా నింపడానికి రాలేదని మా కార్యకర్తలు ఎప్పుడు భరోసాతోనే ఉంటారు. మా కార్యకర్తలు ఎక్కడ భయపడరు. ఎక్కడికైనా పోతాం, ఏదైనా చేస్తాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా అన్న భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర వినామన్న గీడికి ఓటు పెద్ద ముచ్చటమా. చార్మినార్ దగ్గరగా వినా. మేము ఎవ్వరు ఓరనుకున్నారు, ఎవ్వరు రారనుకున్నారు, ఏం చేయరనుకున్నారు. అస్సలు గడ్డ మీకు పోయి భారత్ మాతాకి జై, జై శ్రీరాముని గార్జించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ ఆరుమూరు కాడ మాకు కొత్త మాకేం కాదు. ఇది కొట్లాటలు, దాడులు చేయడం ముఖ్యంగా ప్రజాస్వామ్యం కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. మేము ఒక పార్లమెంటు సభ్యుడు తన పార్లమెంటు క్షేత్రంలో తిరిగే అవకాశం లేకుండా దాడులు చేసే ప్రయత్నం నాకు ఏమర్థం కాదు. ఎందుకు చేస్తున్నాడు? అది దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చు నాకు అర్థం కాలేదు. వరకు హత్య చేసే ప్రయత్నం చేసి అర్థం కాదు. అంటే ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ లేకుంటే మొన్న నా మీద పోలీసులు దాడి చేశారు. చేరియానా మొన్న నా మీద పోలీసులు దాడి చేశారు. ఈరోజు ధర్మపురి అరవింద్ గారి మీద దాడి చేశారు. అంతకుముందు నల్గొండ జిల్లా పర్యటన చేస్తే అప్పుడు దాడి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్కి పోయిండు. పాపం భయపడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. భయం స్టార్ట్ అయింది. అంటే మనిషికి మూడినప్పుడు, ప్రభుత్వానికి మూడినప్పుడు, నూకలు చిన్నప్పుడు గిట్నే వ్యవహరిస్తారట. నాకు అది గుర్తొస్తుంది పాట. ఇది రక్తం గారిని తిన్నాడు, నేలకు ఓరగని తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో చెప్పి. నెత్తురు కారం తిన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, నేలకు రాలని తిన్నాడు నా తెలంగాణలో. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో పాట పాడినాం. అది అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మునగాడ పాపం అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, రక్తపు బొట్టు చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అన్నాడు. చెమట కూడా ఒక్క చెమట చుక్క కూడా చిందించలేని 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా చిందించిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేనికోసమైనా దాడులు చేసుకోవడానిక? ప్రశ్నిస్తారట. ఏం ప్రశ్నిస్తారు? డబుల్ బెడ్రూమ్లు ఇస్తానియలే ముఖ్యమంత్రి, దాడులు చేయమంటారా? రుణమాఫీ ఏ స్థానం చేయలే, దాడులు చేయమంటారా? దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం చేయలే, దాడులు చేయమంటారా? దళితులకు 3 ఎకరాలు ఇస్తానియలే, దాడులు చేయమంటారా? దళిత మంది ఇస్తానియలే, దాడులు చేయమంటారా? ఇంటికో ఉద్యోగం ఇస్తానియలే, దాడులు చేయమంటారా? నిరుద్యోగ వృత్తి ఇస్తానియలే, దాడులు చేయమంటారా? అంటే దాడులు చేసుకోవడం, ప్రజలు దాడులు చేసుకోవడం గెలిపించారా మిమ్మల్ని? దాడులు చేయడం గెలిపించినా, దాడులు చేసుకోవడానికి గెలిపించినా నాకు అర్థం కాలే. ప్రశ్నించాల్సిందే. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించడానికి ఇబ్బంది లేదు. కానీ ఈ మూర్ఖుని పాలనలో ప్రశ్నించే వాడి మీద దాడి చేస్తారు, ఎదుర్కోవాలనుకున్న దాడి చేస్తారు, ఇది తప్పు అన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేయండి అని చెప్పి ఆదేశించే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడబడతాయో ఒక్కసారి తెలంగాణ ప్రజానికం ఆలోచించాలి.
భారతీయ జనతా పార్టీ ఎక్కడిట్లా వేయలే, చేయడానికి సిద్ధంగా లేము మేము. కానీ దాన్ని పిరిగితనంగా, మా సహనాన్ని పిరిగితనంగా భావిస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. మాకు కొత్త కాదన్న దాడులు, కొత్త కాదన్న మాకు త్యాగాలు చేస్తామన్న ఈ సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం ఈ ప్రాంతంలో త్యాగాలు చేస్తామన్న. నక్సలైట్ల చెల్లో త్యాగం చేస్తామన్న మా కార్యకర్తలు. నక్సలైట్ సంపూతమని తెలిసినా కూడా, సస్తమని తెలిసినా కూడా భారత్ మాతాకి జయని చెప్ప కాషాయపు జెండాను ఎత్తుకొని ధైర్యంగా వెళ్ళిన తప్ప ఏ రోజు పారిపోయి మస్కట్ దుబాయ్ పోలేదన్న. త్యాగాలకు కూడా వెనుకజారని పార్టీ భారతీయ జనతా పార్టీ, త్యాగాలకు వెనుకడిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ముందు పోతాం తప్ప అడుగు వెనుకకేసే ప్రసక్తి లేని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎట్లా వచ్చింది ఈ పార్టీ, ఎట్లా పుట్టింది, ఎట్లా పుట్టింది ఈ పార్టీ, ఏం త్యాగం చేశారు నీ పార్టీ కార్యకర్తలు, నీ కుటుంబ సభ్యులు చెప్పరాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నెంబర్ 1 తెలంగాణ ద్రోహి నువ్వు, నెంబర్ 1 తెలంగాణ ద్రోహి నువ్వు. ఇలా దాని గురించి తెలంగాణ సమాజం ఆలోచిస్తారు. ఎస్, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజానికం భావిస్తున్న సందర్భంలో, నిర్ణయించుకున్న సందర్భంలో, డిప్రెషన్ లోనైన రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో సీఎం నుంచి వచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఇంతకంటే మూర్ఖత్వం కాదనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కేవలం కుటుంబం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, మన దాడి చేసుకోవడానికి అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆలోచన తెలంగాణ సమాజం ఏం చేసిందన్నా, కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్నా, కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్నా, దాడులు ఎందుకు చేసుకోవాలన్నా, మేము మీకోసం కొట్లాడుతున్నామా, తెలంగాణ సమాజం కోసం మేము కొట్లాడుతున్నామన్నా, ఉద్యోగాల కోసం మేము కొట్లాడమన్నా, నోటిఫికేషన్ ఇవ్వాలి మేము కొట్లాడమన్నా. ఇదే అరవింద్ గారు కొట్లాడిరన్నా. మా రఘునందరావు ఉద్యమ నాయకుడు ఉద్యమం చేస్తూ వచ్చి అలా ప్రజలు గెలిపించాడు మా రఘునందరావు గారిని. నిరుద్యోగ వృత్తి కోసం మేము కొట్లాడమన్నా, పిఆర్సీ కోసం మేము కొట్లాడమన్నా, డబుల్ బెడ్రూమ్ల కోసం మేము కొట్లాడమన్నా, వాళ్ళ పంట రుణమాఫీ కోసం కొట్లాడమన్నా, పంటను కొనాలని మేము కొట్లాడమన్నా, 317 జీవో కోసం మేము రద్దు చేయాలని కొట్లాడమన్నా. మేము ఇవి ప్రశ్నిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రజల లోపల చైతన్యం స్టార్ట్ అయింది, ప్రజల లోపల ఆలోచన స్టార్ట్ అయింది. ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించిన తర్వాతనే ఈరోజు మమ్మల్ని తట్టుకోలేక, మా కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక, ప్రజలు ప్రశ్నించే విధానాన్ని తట్టుకోలేక ఈరోజు దాడులకు ఉసుగొల్పడం ఇంతకంటే నీచం ఇంకోటి అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేయలేవు రాష్ట్రం, నువ్వు ఏం మీకలు మమ్మల్ని రాసిపెట్టుకో, నీతో ఏం కాదు, నువ్వు ఏం చేయలేవు. చెప్తున్నావు కదా, దాడి చేస్తావు, పక్క పడతాం దాడి, ప్రజల కోసం పడతావనా, ప్రజల కోసం దాడులు చేయించుకోవడానికి సిద్ధం మేము. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్ ప్రజల కోసం మేము చావడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా చెప్పురా, ఎక్కడికి వస్తావరా, మేము సిద్ధం. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఈ మూర్ఖత్వ పాలన నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. చెప్పు, నీ కార్యకర్తలు సిద్ధమా చెప్పు. ఒక్కసారి దాడు చేసి సాధిస్తే అందరు బిస్తర్ కట్టుకొని పోతారు, పారిపోతారు నీ కార్యకర్తలు. ఏం చేస్తున్నాడు చెప్పు తెలంగాణ రాష్ట్రం, నీ కుటుంబం ఏం చేసింది చెప్పు తెలంగాణ రాష్ట్రం. ఆలోచించాలి తెలంగాణ సమాజం. దీక్ష చేసిన కాంచాలే దొంగ దీక్ష చేసాడు, జ్యూస్ తాగిండు, దీక్ష విరమించిన తెలంగాణ నాకు వద్దు అన్నాడు. లాస్ట్కు యూనివర్సిటీలో విద్యార్థులు శవయాత్ర నిర్వహిస్తే మళ్ళీ బెడ్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి. నువ్వు ఆ దీక్ష చేసింది ఢిల్లీలో 48 గంటల పాటు దీక్ష అన్నావు, పోయి ఇంట్లో ఉన్నావు. విలేకరులు పోయి ప్రశ్నిస్తే భయానికి వచ్చి మళ్ళీ దీక్షాస్థల్లో కూర్చున్నావు. మనను పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఓటింగ్ లో పాల్గొన్నావా లేదా ఒకసారి చెప్పాలి, రాష్ట్రం చెప్పాలి. ఎందుకు పాల్గొనలే నువ్వు? అలా భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుపకుంటే, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనివి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కానీ నువ్వు ద్రోహి, కనీసం ఆ ఓటింగ్ లో కూడా పాల్గొన కూడా ఇంట్లో ఉన్నావు. నువ్వు
ఎస్ ఇవన్నీ ప్రశ్నిస్తే అసహనానికి లోనయ్యేలా దాడులో కూర్చుకోవడం ఇంతకంటే మూర్ఖత్వం గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్రంలో మేము అధికారం ఉన్నాం. గుర్తుంచుకో ఒక్కసారి. ఉంది బిడ్డ. థర్డ్ రోజు ఉన్నది ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ ఉన్నది. ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే రఘునందరావు చెప్పి ఇప్పుడే ప్రివిలేజ్ కమిటీ ఇచ్చింది, డిఓపిడికి ఇచ్చింది, పక్కా అందరు హాజరు కావాలని చెప్పి. ఇది కూడా ఇస్తాం. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తాం. మేము హెచ్చరించాలి. ఎక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మేము అధికారుల జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వం ఉండేది కేవలం సంవత్సరం మాత్రమే. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు ఎవరు కూడా. మీరు ఈ ముఖ్యమంత్రి మాటలకు లొంగి చట్టాన్ని కాపాడవలసిన మీరే చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని చేతులుసుకొని గుండాలను లంగాలను ఎలా పెంచి పోషించే ప్రయత్నం చేస్తే మీరు చరిత్రలో చట్ట వ్యతిరేకులుగా నిలిచిపోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం చేస్తారు? నా ఉద్యోగం వస్తుంది. ఐపీఎస్ ఏం చేస్తారు? ఇలా ఐపీఎస్లు కష్టపడి చదువుకున్నారు. ఐపీఎస్ అందరూ కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఐపీఎస్ అధికారులు ఈ ప్రభుత్వంలో మేము ఐపీఎస్ ఉండలేకపోతున్నాం. మేము లూప్లైన్లో పోతాం. మేము మాతోని చట్టాన్ని కాపాడాల్సిన మాతోనే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయమని చెప్పి సీఎంఓ ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుందని చెప్పి అలా కొంతమంది ఐపీఎస్ అధికారులు బాధపడుతున్నారు. ఇలా ఎవరైతే ముఖ్యమంత్రి మోచేతిని లాగేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఈ విధంగా ప్రజలను హింసిస్తున్నారు, ప్రజలను బాధ పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. డ్యూటీ ఏంటి సార్? తక్క డ్యూటీ అని మీరు రేపు ఫ్యూచర్లో మీరు రోడ్డు మీద పోతుంటే ఎస్ మా ఎస్పీ, మా సిపి, మా ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి లోబడి పనిచేసిండు, మమ్మల్ని కాపాడిండు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిండు, రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ లొంగలేదు, నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంగా వివరించని చెప్పి రేపు తెలంగాణ సమాజం చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మీరు పనిచేయాలి తప్ప భయపడి దేనికో ఆశపడి దేనికో లొంగిపోయి ఉద్యోగాలు చేస్తే ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం జరిగింది నిజామాబాద్లో? ఒక సాక్షాత్తు పార్లమెంటు సభ్యుని మీద దాడి చేస్తారని చెప్పి ముందే సిపికి తెలుసు, ముందే రాష్ట్ర డీజీపీకి తెలుసు. ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఏం చేయాలి? పోలీస్ సిపి ఏం చేయాలి? నిజామాబాద్ సిపి, డీజీపీ ఏం చేయాలి? రక్షణ కల్పించి చాతనైతే, లేకుంటే గుండాగా తీసుకపోయి లోపడేసి తొక్కు. అరే ఒక సాక్షాత్ పార్లమెంట్ సభ్యునికి రక్షణ కల్పించినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళే దాడులు చేయడం. సిపి నేతృత్వంలో, నిజామాబాద్ సిపి నేతృత్వంలో, సీఎంఓ ఆఫీస్ డైరెక్షన్ లో మన సాక్షాత్ పోలీస్ అధికారులే దాడులు చేయడం, పోలీస్ అధికారులే దాడులను ప్రోత్సహించడం, గుండాలను ప్రేరేపించడం, దాడులు చేస్తుంటే చూద్దాం చూడడం, ఇది కంప్లీట్ పూర్తిగా సిపి నేతృత్వంలో జరిగినటువంటి హత్యాయత్నం. ఇది ఇందులో ఏం అనుమానం లేదు. వాళ్ళని కంట్రోల్ చేయక మమ్మల్ని ఊమంటాడు, ఎంపీ గారు ఊమంటాడు, ఇంకోమంటాడు. మేము బహిరంగ సభ పెడుతున్నాం. మాడేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దా? శంకుస్థాపనలు చేయొద్దా? దాన్ని దృష్టి మళ్లించడానికి అరవింద్ గారు పోతే మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే మాకు పుట్టగతులు ఉండవు, మేము ఏం చేయలే, ఏం పీకలేము కూడా అని చెప్పి భయపడి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే ఇంకోటి కాని విషయం గుర్తుంచుకోవాలి. కనీసం ఒక ఎంపీ మీద దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించాడు. ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందించాడు అనుకో, ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి తెలియదు. డీజీపీ మాట్లాడాడు, పోలీస్ అధికారులు మాట్లాడారు, ఎవరు స్పందించారు. తిరిగి దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. ఇప్పటికి కూడా సాక్షాత్ ఒక పార్లమెంట్ సభ్యులు దాడి చేస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఇవ్వలే. కత్తులతో దాడి చేసింది వాస్తవం కదా, కట్టెలతో దాడి చేసింది వాస్తవం కదా, హత్యా ప్రయత్నం చేసింది వాస్తవం కదా. పోయినా ఇంతకుముందు మహేందర్ రెడ్డికి పోయినా, నరేందర్ రెడ్డికి పోయినా ఏడుస్తున్నాడు వాళ్ళ భార్య. 3 మహిళలు లేకుంటే నా భర్త చచ్చిపోయాడన్నా, నాకు కొడుకన్నా, ఒక బిడ్డ కొడుకన్నా,
మేము అనాథలమైనోళ్ళమన్నా మేము ఆ ముగ్గురు మహిళలు చంపకండి చంపకండి కాపాడండి కాపాడండి చెప్తే ఇలా నా భర్త మా కళ్ళ ముందు కనబడుతున్నాన్న. ఏం తప్పు చేసినా నా భర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తనా సత్యదంగా పార్టీని నమ్ముకుంటున్నాడు నా భర్త. ఇలా ఎవరికి ఏం అన్యాయం చేయాలన్నా నా భర్త కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనుకనే వాళ్ళ దాడి చేయడం ఏ పార్టీ చెప్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి అలా వాళ్ళ భార్య బాధపడుతుంది. దాడి చేసిన వ్యక్తులు దాడికి ప్రేరేపించిన వ్యక్తులు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి. మీకు కూడా కుటుంబం ఉంది, మీకు భార్య పిల్లలు ఉన్నారు. మీకు కూడా ఇదే దాడి మన మీద జరిగితే మన భార్య పిల్లలు ఎంత బాధపడతారో ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించాలి. దాడి చేసిన వ్యక్తులు హత్యాయత్నం ప్రేరేపించిన వ్యక్తులు ఒక్కసారి ఆలోచించాలి. మేమైతే ఎప్పుడు ప్రోత్సహించలేదు దాడులకు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఫిర్యాదు చేసినాక ఏం చేయాలి సిపి? ఎఫ్ఐఆర్ చేయాలి. ఇవాళ నేరస్తులందరూ బహిరంగ తిరుగుతున్నారు బయట. హత్యం చేసిన నేరస్తులందరూ కూడా బయట బహిరంగంగా తిరుగుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. పెడతారు మళ్ళీ ఇక మనమే కేసులు పెడతారు. ఇక నాకు తెలుసు ఇక మేము ఫిర్యాదు చేస్తే తీసుకోరు, తీసుకున్న తీసి చెత్తబుట్లో పడేస్తారు. ఇక రేపు ఏం చేస్తారంటే వాళ్ళనే పిలుస్తారు, పిలిచి మీరే కంప్లైంట్ రాయనంటారు, మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది ఎట్లా ఆనవాయితీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగింది. కార్యక్రమంలో అదే జరిగింది. మా మహిళా కార్యకర్తలు దాడి చేసిన మేము పోతే పోలీస్ కానిస్టేబుల్ మీద అసభ్యంగా ప్రవర్తించని మమ్మల్ని ఆరోపణ చేస్తున్నారు. మా కార్యకర్తలు లాఠీలతో కొట్టిండ్రు, కాళ్ళు చేతులు విరగొట్టారంటే పోలీసు వాళ్ళని కొట్టారని చెప్పి మా మీద కేసు పెడుతున్నారు. ఇది నిజాం కాలంలో చూస్తామన్నా. నేను ఇప్పుడు ఈ మధ్యలో పెద్ద మనుషులు చాలా మంది కలిసి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేము నిజాం కాలంలో ఇట్లా చూడలే అంటున్నారు వాళ్ళు. ఇంత నిర్బంధం చూడలే ఎప్పుడు మేము అంటున్నారు వాళ్ళు. ఇంత అరాచకాన్ని చూడలే అంటున్నారు. వాళ్ళు ఇంతమంది కార్యకర్తలు జి నరేందర్, ఆరుట్ల రమేష్, వడ్ల భోజన్న, మోహన్ షాపూర్ గ్రామం, చిన్నయ్య, సంతోష్, దాంతోపాటు నిజామాబాద్ సంబంధించి విజయ్, వీళ్ళందరి మీద వీళ్ళందరూ కూడా హత్య చేసే ప్రయత్నం చేశారు. 8 కార్లను ధ్వంసం చేశారు. దానికి కొన్ని బయటికి పోయే కార్లు వాళ్ళకి సంబంధం కూడా లేదు వాళ్ళకు. ఇది కొంతమంది గొప్ప అనుకుంటున్నట్టు. ఇది నేను గుండా చేస్తే చప్పట్లు కొడుతున్నారు ప్రజలు, శబాష్ అంటలేరు బిడ్డ. స్టార్ట్ అయింది లొల్లి, స్టార్ట్ అయింది. నేనేది ఒక ఎమ్మెల్యేది అఫిడవిట్ విషయంలో ఎన్నికల కమిషనే దొంగ అఫిడవిట్ ఇచ్చని చెప్పి ఎన్నికల కమిషన్ అయిపోయింది వాళ్ళ మంత్రి. ఆయనక ఇంత దిగజారంటే సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారిని గౌరవించలే, గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించాలనే సంస్కారం లేని సంస్కారహీనులు వీళ్ళు. రాష్ట్ర గవర్నర్ కూడా విమర్శిస్తున్నారు. అంటే మీరు ఏం చేయకుండా అన్ని చెప్పిన అంటే గవర్నర్ మంచోడు, చాలా మంచోడు. చేసిన పనులు చెప్తే మాత్రం గవర్నర్ కరెక్ట్ కాదు. గవర్నర్ కూడా రాజకీయ ముద్రేస్తారు. ఇన్ని రోజులు గవర్నర్ మంచిదే పాపం, చాలా మంచిదే. ఇప్పుడు గవర్నర్ మంచిది కాదు. ఇక ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్తే రాష్ట్ర గవర్నర్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు వివరించే ప్రయత్నం అది కూడా చేయలే. పూర్తిగా గవర్నర్ గారిని అవమానపరిచారు. గవర్నర్ గారిని అనేక సందర్భాలు మేము కలిసినాం. మేము కలిసినప్పుడు కూడా గవర్నర్ నిక్కచ్చి చెప్పారు, నేను ఏ పార్టీ కాదు, నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గవర్నర్ను. ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి, ప్రజల కోసం పనిచేయండి, నేను రాజకీయాలకు నన్ను తీసుకురావద్దని చెప్పి మాకు కూడా చెప్పింది గవర్నర్ గారు. అంత నిజాయితీగా పనిచేసే గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్, అంత నిక్కచ్చిగా పనిచేసే గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్ గారు. మొన్నటి దానిగా కేసీఆర్ శభాష్ అన్నాడు, ఇప్పుడు మాత్రం మన గవర్నర్ వ్యవస్థను విమర్శిస్తాడు.
అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ హెచ్చరిస్తున్నా, నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకు చెప్పు, హద్దులో ఉంచు. నువ్వు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి చేయకు. ప్రజలు మనల్ని సేవ చేయడానికి గెలిపించారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం. గెలిచిన తర్వాత ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజల కోసం పనిచేయాలి, కలిసికట్టుగా పనిచేయాలి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను అందుకే గెలిపించాను, నేను ముఖ్యమంత్రి చేశాను. నువ్వా ఎవరిని గెలవడవు, ఎవరికి రావు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వవు. ఏడునవో ఏడింటినో ఏడవని వదిలేదు. నువ్వు ఏం చేస్తలేవంటే మేము ప్రజలు తిరుగుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము సమస్యలు తెలుసుకుంటున్నాం. మేము కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. నీకు ఏమైనా మానవత్వం ఉంటే ఈ దాడిని ఖండించు. ఈ దాడికి కారకులైనటువంటి సిపి మీద వెంటనే కేసు బుక్ అయ్యి ఎవరైతే మారణాయుధులతో మా కార్యకర్తలను చంపే ప్రయత్నం చేసిండ్రో, ప్రజల చేత ఎన్నుకోవటువంటి పార్లమెంట్ సభ్యుల హక్కులకు భంగం వాటిల్ల విధంగా వ్యవహరించారో వాళ్ళ మీద వెంటనే కేసులు బుక్ చేయాల్సిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ప్రజలు చీత్కరించుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు నిన్న ఫోన్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా అరవింద్ గారికి ఫోన్ చేయడం జరిగింది. నిన్న మా రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ గారు ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా జాతీయ నాయకులందరూ కూడా అరవింద్ గారికి ఫోన్ చేయడం జరిగింది. జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఎప్పటికప్పుడు మాకు బాసడగా నిలుస్తూ మాకు అండగా ఉండడం నిజంగా అటువంటి గొప్ప పార్టీలో అటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా ఉండడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఒక గొప్పగా కార్యంగా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కర్త ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ధైర్యంగా ముందు పోవాల్సిందే. సంవత్సరం పాటు ఈ మూర్ఖుడు ఇబ్బందులు పడతాడు, పోలీసుల ద్వారా అనైతిక ప్రయత్నం చేస్తాడు. అన్నిటికీ భరిద్దాం, అన్నిటికీ తెగిద్దాం, ధైర్యంగా ముందుకు పోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.